స్వయంగా ఆ పరమశివుడే పార్వతీదేవికి చెప్పిన వరలక్ష్మి వ్రత కథ ఇది. అత్యంత పవిత్రమైన ఈ వ్రత కథని ఈ రోజు విన్నవారికి ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కావున ఈ కథను పూర్తిగా నిర్మలమైన మనసుతో వినండి, ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం పొందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి వైబ్స్. వరలక్ష్మి కథ ప్రారంభం. సూత మహాముని సౌనకాది మహర్షులను చూసి ఇలా చెప్పారు: మహర్షులారా, స్త్రీలకు సకల సౌభాగ్యములను సిరి సంపదలను ఇచ్చే వ్రతము ఒకటి చెప్తాను వినండి. సాక్షాత్ ఆ పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్పిన వ్రతం ఇది. ఆ వ్రతము గురించి మీకు వివరిస్తాను వినండి అన్నారు. కైలాస పర్వతమున ఆ పరమేశ్వరుడు కూర్చొని ఉండగా పార్వతీదేవి వచ్చి స్వామి అని నమస్కరించి ఇలా అడిగెను: దేవా, లోకములోని ఏ వ్రతం చేస్తే స్త్రీలందరికీ సకల సౌభాగ్యాలు, పుత్ర పౌత్రాదులు, సిరి సంపదలు కలుగుతాయో నాకు చెప్పండి అని ప్రార్థించను. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇట్లా పలికెను: దేవి, స్త్రీలకు సకల సౌభాగ్యములు కలుగజేసే వ్రతం ఒకటి ఉన్నది. అదే వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిథి ముందే వచ్చే శుక్రవారం రోజున చేయవలనని చెప్పగా పార్వతీదేవి ఇట్లు అడిగెను: ఓ లోకరక్షక, ఈ వ్రతమును ఎలా చేయవలను? వరలక్ష్మి వ్రత విధానం ఏమిటి? ఏ దేవతను ఆరాధించవలను? ఇతః పూర్వం ఈ వ్రతం ఎవరైనా ఆచరించారా? దీని గురించి నాకు వివరించగలరు అని ప్రార్థించెను. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి, ఓ కామాక్షి, వరలక్ష్మి వ్రతం గురించి సవిస్తారముగా చెబుతాను వినుము. పూర్వము మగధ దేశమున కుండినంబు అనే పట్టణము ఉన్నది. ఆ పట్టణమున బంగారు ప్రాకారములతోనూ బంగారు గోడలతోనూ ఇల్లు ఉండేవి. ఆ పట్టణంలోనే చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆ వనితామణి భర్తను దైవంగా భావించి పూజించేది. తెల్లవారుజామున లేచి స్నానమాచరించి పూజాది కార్యక్రమములు చేసుకొని అత్తమామలకు సేవలు చేసి ఇంటి పనులు చేసుకొని మిగతా వారితో ప్రియంగా మాట్లాడుతూ అందరితో సఖ్యముగా ఉండేది. ఇటువంటి గుణములు ఉన్న చారుమతి యందు వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగింది. ఒకనాడు చారుమతి స్వప్నమునందు వరలక్ష్మీదేవి కనిపించి ఇట్లు పలికెను: ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. నీవు శ్రావణ శుక్లపక్ష పౌర్ణమి యందు వచ్చే శుక్రవారం రోజున నన్ను పూజిస్తే నీకు నీ వారికి సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయని పలకగా చారుమతి ఆ స్వప్నంలోనే వరలక్ష్మీదేవి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ప్రార్థించను: నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వందే విష్ణు వక్షస్థలాలయే. అనేక విధముల స్తోత్రములు చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షము కలిగిన జనులకు, విద్వాంసులను సకల భాగ్యాలు పొందుతారు. నేను పూర్వజన్మలోని చేసుకుని ఏ పుణ్యఫలం వలనో మీ దర్శన భాగ్యం నాకు కలిగింది అని ప్రార్థించను. అంతటా వరములిచ్చి వరలక్ష్మీదేవి అంతనార్థమయ్యింది. చారుమతికి మెలకువ వచ్చెను. తన చుట్టూ చూసుకొని అది స్వప్నమని తెలుసుకొని తన భర్తకు, అత్తామామలకు తనకు వచ్చిన స్వప్నం గురించి వివరించెను. వారు ఎంతో సంతోషించి శ్రావణ మాసంలోని ఈ వ్రతమును తప్పక చేద్దామని చెప్పారు. చారుమతి స్వప్నం గురించి తెలుసుకున్న ఇతర స్త్రీలు కూడా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా, ఈ వ్రతం ఎప్పుడు చేద్దామా అని ఎదురు చూశారు. ఇది ఇలా ఉండగా వీరి భాగ్య ఫలము వలన శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమ యందు శుక్రవారం వచ్చినది. అంతటా చారుమతి మరియు ఇతర స్త్రీలు ఈ రోజే కదా వరలక్ష్మి వ్రతం చేయమని చెప్పినది అనుకొని ఆ రోజు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసుకుని శుభ్రమైన వస్త్రములు ధరించి చారుమతి గృహంలోనే ఈశాన్య మూలన గోమయంతో అలికి మండపము ఏర్పాటు చేసి దానిపైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు పంచ పల్లవాలతోటి అంటే బిల్వ, తులసి, వేప, రావి, మామిడి తోని కలసములు ఏర్పాటు చేశారు. అందులోనే వరలక్ష్మీదేవికి ఆవాహన చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిక్కిలి భక్తి శ్రద్ధలతో పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అనే శ్లోకము చెప్పి ధ్యాన ఆవాహనాది షోడశోపచారములతో అమ్మవారిని పూజించి 9 సూత్రములు కలిగిన తోరంబును వారి కుడి చేతికి కట్టుకొని వరలక్ష్మీదేవికి అనేక విధములైన నైవేద్యాలు సమర్పించి ఆ మండపము చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మొదటి ప్రదక్షిణ ముగియగానే వారి కాలయందు గల్లు గల్లుమంటూ మంజీరములు మరియు ఇతర ఆభరణములు ప్రత్యక్షమయ్యాయి.
వారి మిక్కిలి సంతోషించి రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నాలతో కూడిన బంగారు హస్తాభరణములు ప్రత్యక్షమయ్యాయి. వారు మరింత ఉత్సాహంతో మూడవ ప్రదక్షిణ పూర్తి చేయగా వారు సర్వాభరణ అలంకృతులయ్యారు. అంతట చారుమతి మొదలైన స్త్రీల ఇళ్లలో సర్వాభరణములు, రథ గజ దురగ వాహనములుతో నిండి ఉండును. ఆ స్త్రీలందరినీ తీసుకొని వెళ్ళుటకు వారి వారి ఇళ్ల నుండి రథములు, గుర్రములు వచ్చి చారుమతి ఇంటి దగ్గర ఉండును. అప్పుడు చారుమతి మరియు ఇతర స్త్రీలు ఈ వ్రతను కల్పోక్తముగా తమతో చేయించిన బ్రాహ్మణునకు గంధ పుష్పాలతో పూజించి 12 ఉండ్రాలను దక్షిణ తాంబూలాదులను ఇచ్చి నమస్కరించి ఆ బ్రాహ్మణుని ఆశీర్వాదం పొంది ఆ వరలక్ష్మీదేవికి నివేదించిన నైవేద్యములను బంధుమిత్రులతో కలిసి భుజించినారు. పిదప వారు కొరకు వచ్చిన వాహనములను ఎక్కి వారు ఇళ్లకు వెళుతూ ఒకరితో ఒకరు, ఓహో, చారుమతీదేవి ఎంతటి భాగ్యవంతురాలు కదా, సాక్షాత్తు ఆ వరలక్ష్మీదేవియే ఆవిడ స్వప్నంలోకొచ్చి ఈ వ్రతము గురించి చెప్పినది అని చారుమతిని మిక్కిలి కొనియాడి వారి వారి ఇళ్లకు చేరుకున్నారు. అప్పటి నుండి చారుమతి మరియు ఇతర స్త్రీలు ప్రతి ఏటా వరలక్ష్మీదేవి వ్రతమును చేసి అష్టైశ్వర్యములతో భోగ భాగ్యాలతో తొలుతూగుతూ ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ వ్రతమును 4 వర్ణముల వారు చేసుకోవచ్చు. అలా చేసినచో వారికి సకల సుఖములు, సౌభాగ్యములు ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో కలుగుతాయి. ఈ కథని ఎవరైతే వింటారో, చదువుతారో వారి వరమహాలక్ష్మీదేవి అనుగ్రహం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి. వరలక్ష్మి వ్రత కథ సమాప్తం. ఓం వరలక్ష్మి అని కామెంట్ రాయండి. ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం పొందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.